माता जय माता जय माता जय बोलो वासवी माता को जय बोलो वासवी माता को वै नमो नमः भवे भवे नादि भवे भवस्वनान् भवद्भवाय नमः ఒకసారి కళ్ళకి నీళ్ళు అద్దుకోండమ్మా నేత్రాగ్రం వర్తవాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః సంకల్పపూర్వానుసారేణాందో గంగా యమున దేవతాభ్యో నమః అక్షంతలు తీసుకొని మనస్సులో గణపతిని ప్రార్థన చేసుకొని ఓం గంగనాధిపతయే నమః గణానాంతవా గణపతిం నమామి కవింకవీరమన్నోదభిస్సీద సాగరం మహాగణాధిపతయే నమః నమస్కారం చేసుకొని ధ్యాయామి ధ్యానంతోపయామి అక్షంతలు తీసుకొని గంగాదేవి మనసులో ప్రార్థన చేసుకొని गंगा यमुनादेवी महासरस्वती गंगोपचारिकेन स्नानमाभोष्ठां योभोस्नान पूज्यदादन महिरनादक्षयोगसुतमोरसादस्यापलेर्याबलाया श्रीस्वनेन्द्रस्थितिस्थानां जन्मगुम्मसः मलक्समीजलनि शुद्धोदिगामि गन्धं रायनि ध्यायामि ज्ञानं समर्पयामि कुङ्कुमं ध्यायामि ज्ञानं समर्पयामि धूपनाशरापयामि कुडकलु ताम्बूलम् धूपदीपनि जलाधिक्षं समर्पयामि नमस्करोमि చూపించండి गंगादेवी माता की जय गंगा माता की जय गंगा माता की अक्षिंतलु తీసుకోండి అక్షింతలేయండి చిత్రమాచ్ఛాదయామి నృత్యం గీతం శ్రావయామి ఆందోళికాన్నారయామి శ్వాన్నారయం గజాన్నారోహయామి అక్షింతలు వేయండి समस्त राजोपचार देवचार भक्षोपचार शिक्षोपचार मांसकोपचार पूजनेन भगवान् सर्वात्मकाक्षि गंगादेवी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु मे अनया ध्यान आवाहन నిశ్చయించి మా అందరి భక్తులు శ్రేయోభిలాసులు అందరి సహకారంతో ఎంతో ఘనంగా చేస్తున్నాము. ఈరోజు మా యొక్క కోరికను మన్నించి మా సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పొరేటర్ లక్ష్మీపాల్ రెడ్డి గారు, మా మిత్రులు సనత్ నగర్ పుర ప్రముఖులు అందరికి వచ్చినందుకు వారికి కూడా మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమము ఉదయం గంగా పూజ మరియు తర్వాత అమ్మవారికి ఫలపంచామృత తర్వాత సహస్ర కుంకుమార్చన మరియు పంచకుండీలతో హోమము 20 మంది జంటలతో హోమంతో అందరికీ అమ్మవారు కృపాకటాక్షాలు అందించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి జై వాసవి. అందరు కూడా గురువు నమస్కారం చేసుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఓం అక్షింతలు తీసుకొని దీపాల దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని ఓం ఉద్దేత్య జాతవేదో బ్రహ్మణ ఒక పువ్వు పెట్టండి. ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. విద్యాభరం దైవబలం లక్ష్మీపదేంద్రితం స్మరామి యత్ర యోగిరీశ్వర కృష్ణ యత్ర వార్ధాదనధరః तत्र श्रीरुचियोर्भवति ध्रुवाणि कर्मकर्मण सुमते सकल कल्याणिं भाजनं यत्र जायते पुरुषस्तवजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति येषाममङ्गलम् येषामिन्देवरस्यामूर्तिरस्तो जनार्दनः. ఈ ముందరున్న గణపతి గారి అక్షింతలేసి నమస్కారం చేసుకోండి. భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన అక్షింతలు తీసుకొని 5 సార్లు వేయండి. మీరు తీసుకున్న చేతిలో అక్షింతలే అవి 5 సార్లు వేయండి.
श्री लक्ष्मी नारायणाभ्या नमः उमामहेश्वराभ्या नमः वाणीरंजगर्भाभ्या नमः शशेवृंदराभ्या नमः अरुंधगिरिप्रतिष्ठाभ्या नमः श्री सीतारामाभ्या नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः तल्लिదండ్రికి నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ పితృదేవో భవ ఇక్కడ ఉన్న హనుమంతుడి నమస్కారం చేసుకోండి గ్రామస్తుడి బాటిల్ ఇచ్చేయండి మీరు కదులుతున్నారు పర్లేదు హస్తం రక్షాయాః చేయగడుకొని 3 సార్లు తాగండి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః వదిలేసేయండి మళ్ళా మీ భార్య పోయింది హస్తం రక్షాయాః తాగండి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవింద వదిలేసేయండి గోవిందాయ నమః చేయగలుగుకోండి హస్తం రక్షాయాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః వదిలేసేయండి హస్తం రక్షాయాః చేయగలుగుకోండి మధ్యలో వదిలేదన్నా ముందు వదిలేసుకోవాలి భార్యాభర్తల మధ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అమ్మా మీకు ఇచ్చిన వాటర్ బాటిల్ పూజకు వినియోగించుకోవాలి తాగడానికి కాదు సంకల్పానికి అది కుంకుమ పూజకు నారసింహాయ నమస్తాయ మంగళాధరాయ నమోపేంద్రాయ నమః హరయోః భూతపిశాచాః వేదేశాం విరోధేన బ్రహ్మకర్మ సమానవేదః శుభాఖంజా శుభే శోభనే మంగళే ముహూర్తోద్య బ్రహ్మణః తృతీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్ మండలే కలియుగే ప్రథమపాదే జంబోభ్య మా పెళ్లికుల గోత్రమాలు ఎవరు ఉన్నారా పెళ్లికుల గోత్రము పెళ్లికుల గోత్రము పెళ్లికుల గోత్రోద్భవస్య వీరేశన్న చంద్రశేఖర్ విష్ణు పెళ్లికుల గోత్రోద్భవస్య చంద్రశేఖర్ నామధేయస్యాః రూపలతా నామధేయస్యాః రెండకుల గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య భారతీ నామధేయస్య నాగార్జున నామధేయస్య లక్ష్మీప్రసన్న నామధేయస్య గ్రంథశిల గోత్రోద్భవస్య వెంకటేశ్వర నామధేయస్య సుశీలా నామస్య సకుటుంబస్య శుభాంగవస్య యశంత గోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య మనోహరం కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శుభస్థాన సిద్ధ్యర్థే జన్మరాశి వశాతు నామరాశి వశాతు ఏ ఏ గ్రహ అరిష్ట స్థానేషు శుభస్థాన సిద్ధ్యర్థే సకల విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార అనుకూలత సిద్ధ్యర్థం యథాశక్తి గణాధిపతి సహిత వాసవి మాత పూజాం హవనాఖ్యం పూజాం కరిష్యే అక్షింతలు తీసుకొని మీ వారి చేతిలో వేసి నీళ్లు పోయండమ్మా నీళ్లు పోసి మళ్ళీ మీ చేతిలో వదిలించుకోండి మీ భార్య చేతిలో వదిలేయండి మళ్ళీ నీళ్లు మీ భార్య చేతిలో నీళ్లు పోస్తుంది అయ్యగారు పిలిచారు ప్రత్యేశ్వర్గరే ఆపోదాదికం సర్వం విశ్వభూతాన్యాపం ప్రాణా సుంద్రాడాప పురాడాప స్వరాడాప చిందా విశ్యాపో జ్యోతి విశ్యాపో
ఏదో గుస్యావహ సత్యమావ సర్వాదేవతాపూర్భవస్వరాభవం చేయండి. ఆకు నీళ్ళల్లో దిప్పండి. గంగేచు నేచేవా ఒక్క నిమిషం స్వామి, ఇది గంగ పూజ చేస్తుంది కదా, మళ్ళీ పెట్టకుండా వాళ్ళ మీద చేసేసుకోండి, మళ్ళీ డబల్ పని అవుతుంది. చెప్పండి వాళ్ళకి ఒకసారి, చెప్పండి ఒకసారి, ఆయన వస్తే చెప్పండి. అక్షింతలు చూసుకోండి. అమ్మ అందరూ కూడా అక్షింతలు వేయాలి, శిరస్సు మీద వేయద్దు. అమ్మ మీరు గౌరమ్మ దగ్గర అక్షింతలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం అస్తయోః చేతులకు అస్తయోః అర్ఘ్యం ముఖే ముఖానికి ముఖే ఆచరణ్యం సమర్పయామి. పునోద్వర్ధనః పునః శుద్ధోదకేన స్నానం. స్నానం వేయించండి, సన్నగా దార వేయండి అమ్మవారికి. అశ్వపూర్వామృతమధ్యామస్తినాదప్రబోధినీం శ్రీం దేవీం రత్నయేశ్వరీర్మాదేవీ జషదాం కాంసోపడాలి, నీరు పడాలి అమ్మవారి మీద. కాంసోస్మినామిరవిజప్రాకారామార్గవాంగరం వృత్తాందేం పద్మే సిదాం పద్మవరణాం దవాం యోగత్వే శ్రియం చంద్రాం ప్రభాసాం నిశాజ్వలం దేం శ్రీం లోకే దేవదష్టాం ధారాం తాం పద్మినీం శరణం ప్రపద్యే. ఆ లక్ష్మీర్మేణ శక్రామృణే ఆదిత్యవర్ణే తమసోభియాతమస్మరుస్తవృక్షాదవేదః తస్య వరాలితమసానసందమాయాంతరాయాస్య బాహ్యాలద్వారాంతరాదర్శాం నిత్యవష్టాంగరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తవార్యోగత్వే శ్రియం శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్వతః మనసక్కాః పాలిస్పన్నస్య మే శ్రీశేవామ్యశః గర్భమేన ప్రజాభూతామయ సంభవగర్భమాన్ శ్రియం వాసే మే కులే మాతభో పుత్రపూత్రధనం ధాన్యం నస్య స్వాదాభిగోర్ధం ప్రజానాం భవసి మాతా చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాది సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ తమాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రావృహస్పతిర్ధనం ధనమస్సురే నైనతిర్ సోమం విభుతసోమం విభుతరుద్రః సోమం మక్షం దదాతు సోమిని నక్రోదార్గవా శ్రేయం నలోభూనాశునాంసిః భవంతి కృతజ్ఞానాం భక్తానాం శ్రేయసేకం జహేశ్వరాః వరసుందరిః పెరుగు తీసుకోబ్బా, పెరుగు పద్మప్రియే పద్మిని హస్తే పద్మాలయో పద్మదలాయదాక్షి విష్ణుప్రియే విష్ణుమలానకోరే తత్రాద్రత్నమై పాదాలపైన గంధేరావర్తనాభిస్తనభరణమిదా శుభ్రవస్త్రోత్తరీయాః లక్ష్మీ దివ్యేంద్రైర్మణయనగధితే స్నాభిదాహేమకుంభయే నిత్సంశారత్నాస్తామమవసద్గృహే సర్వమాంగయూక్తాః లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగదామేశ్వరీం శ్రీరంగదామేశ్వరీం దాసే భూత సమస్తదేవమనితాం శ్రీమన్మందకటాక్షలబ్ధవద్బ్రహ్మేంద్రయం దాదరాం పురాంద్రోదయజగడింధరీం సరస్యాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ దేవలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సహస్రనామం బాలాదకోడిత్రజమాంగ్నేత్రాం భయేహమాంగ్రాం జగదీశ్వరందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆప్యాయసమే శివే విశ్వరస్యామనుష్ఠే భవావాదిః సంగతే దరిద్రావృణోదార్శం విష్ణోస్య భాజనః మచ్చిత్రేణ పవిత్రేణ రసో సూర్యశ్రశ్మిభిః మధవాదార్భాయదేవతిః సుందరః మాఘోర్ణ సుందాశుభిః మదవత్వాచంద్రదః మదమధ్యానందనః మదమదోనా స్నాయామి. स्वाधर्मित्राय वर्णाय वायवे क्षेत्रान्धः या शुक्रया स्नापयामि सत्यो जातं
प्रमोद्यामि सुज्योगादाय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमान् भवद्भवाय नमः रामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः करवक्कबर्णिलु कलविकरणाय नमो फलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतगमनाय मनाय नमः ఈ కొబ్బరి నీళ్ళొద్దా దేవుడికి నమస్తేస్తు రుద్రదేవేభ్యః కొబ్బరి బొండం కనబెట్టట్టు చేయి కొబ్బరి బొండం ఇటు కనబెట్టట్టు చేయి అది ఇంకా స్వామి పండ్ల దానిమ్మ ఒక్కటి వచ్చినాను స్వామి ఒక అరటిపండు ఇవ్వండి అక్కడ పెడతాడు ఐడుంది స్వామి ఇస్తా నేను ఇస్తా తోలు తీసుకుంటా అందుబాటులో సుంచి చేతుల కాలు పెట్టు వెనుక ముడేయక వెనుక ముడే చాలిగా చేతులు తీసుకోలేదు మంచిగా చేతులు తీసుకో వెళ్ళి పాదాల దగ్గర వేసేయి మొత్తం అంతే ఓకే ఒక్క నిమిషం స్వామి అడి ఇంకొక పాలని పోయమంటారా చాలా చాలా यापलेर्यापलाया सृष्वनीः बृहस्पति प्रगोष्ठानां जन्मगं हिरण्यपात्रं पूर्णं ददाति माधव्यो दानीति एकदा ब्रह्मणमुपहरति कदैव यजमानः आयुस्तेजो ददाति श्री वासवी माता देव्यै नमः चूंचनोपसन बोल वासवी माता की नमस्करोमि ఓం శతం ఒక పండు కింద పళ్ళు ఎవరు ఉంటుంది కవర్ అదో పని అన్నాక అక్కడ పైన పైన దాని కింద లాస్ట్ కార్నర్లో పైన అది అది ఓపెన్ చేయి దాని కింది ఇది అదో అన్న స్థలము మనకు కావాలనే ఆలోచనలో ఉన్నాము దీని వెనకాల కూడా ఉంది ఒక్కసారి ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇక్కడ 300 యాడ్స్ 300 స్వామి ఇది గంట కంపౌండ్ వాళ్ళు మొన్న రీసెంట్గా జస్ట్ వాళ్ళ ఉంటుండే ఫస్ట్ అది సరిపోయినాయి అక్క పెద్దగానే ఏం కాలేదు కిరీటం కూడా సరిపోతుండే అక్క
కదా కిరీటం సరిపోతుండే చూసినావా మనం కిరీటంలో సరిపోతుంది మంచిగా సెట్ కాలే అక్క స్వామి పంచపాలి కదా ఇక్కడే ఉంది స్వామి ఇక్కడే ఉంది బొట్టు పెడతారేమో ఇద్దరం చేస్తే జల్ది అవుతుంది ఇవి వేసినాక పెడదాం స్వామి రాదు మళ్ళా రాదు లాస్ట్కి బొట్టు పెట్టేసి అదే ఇదే ఇది ఏది కిందిది వాటర్ బాటిల్ భవానీ అక్కడ వాటర్ బాటిల్ ఉందా ఇచ్చే పంతులు చేస్తున్నాడు పెట్టాలా సార్ బొట్టు పెడతారా మీరు ఉప్పల యాదగిరి గారు 15,000 రూపాయలు. ఇటిక్యాల చంద్రమౌళి రాజు గారు 15,000 రూపాయలు. బెన్నెల రమణ గారు 5,000 రూపాయలు. వంకలారి చంద్రశేఖర్ గారు 5,000 రూపాయలు. కామిశెట్టి వెంకటేష్ గారు 4,000 రూపాయలు. కినికేరి వెంకటేష్ గారు 5,000 రూపాయలు. బి సుధాకర్ అమీర్పేట్ గారు 6,000 రూపాయలు. కె నవీన్ సివిటాస్ గారు 3,000 రూపాయలు. యాదా గణేష్ గారు 5,000 రూపాయలు. సింగారం శ్రీనివాస్ గారు 5,116 రూపాయలు. ఉప్పల ఆంజనేయులు వెంకన్న గారు 5,000 రూపాయలు. పల్లా కోటిలింగం గారు 3,000 రూపాయలు. జొన్నాడ వెంకటేష్ గారు అమ్మవారికి పూలని శ్రీగంధాండారయామి శ్రీగంధం చందనాన్వితం కర్పూర్ణేన సుసంయుక్తం విలేవనం సురశ్రేష్టం ప్రతివృక్షితాం శ్రీ వాసవి మాతాదేవ్యై నమః. శ్రీగంధాండారయామి పసుపు కుంకుమ వేయండి గౌరవం మీద. ఓం శ్రీ తెచ్చిన రాయినా రాయి తెచ్చిన కొబ్బరికాయ కొట్టడానికి ఉందండి అన్నిట్లో కొద్ది సైడ్కి ఎప్పి అన్ని సైడ్కి ఎప్పి అన్ని 14 అన్నిట్లో 14 దాంట్లో ఇక శేఖరు వెంకటేశ్వర ఇద్దరు వాళ్ళిద్దరు కొడితే అయిపోతుంది అన్న మీ ఇద్దరు కూడా కొబ్బరికాయ కొట్టేస్తే ఇవ్వండి అన్న శేఖర్ వచ్చే ఆయన పంతులకి ఇచ్చిన కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్టి సెల్లా పట్టండి అమ్మ మీరు వీడియోలు తీయద్దాం చాలా ఉంటుంది కర్పూరం జై బోలో వాసవి మాతాకు జై బోలో వాసవి మాతాకు జై వెలుగొండ వాసినికి జై నగరేశ్వర స్వామికి జై నగరేశ్వర స్వామికి జై అబ్బాంజనేయ స్వామికి జై అబ్బాంజనేయ స్వామికి జై నల్లపోచమ్మ తల్లికి జై నల్లపోచమ్మ తల్లికి జై రామల మాతాకు జై రామల మాతాకు జై ఒక్కటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 ఐదు 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 ఆరు 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 ఏడు 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 ఏడు
8 కాదు దశావతారాలు 9 అంటే 9 కాదు నవగ్రహాలు 8 అంటే 8 కాదు అష్టదిక్పాలకులు 7 అంటే 7 కాదు సప్త ఋషులు 6 అంటే 6 కాదు చక్రవర్తులు 5 అంటే 5 కాదు పంచవేదాలు పంచభూతాలు 4 అంటే 4 కాదు చతుర్వేదాలు త్రిమూర్తులు 2 అంటే 2 కాదు సూర్యచంద్రులు 1 అంటే 1 కాదు ఒకడంటే ఒకటి కాదు, 2 అంటే 2 కాదు, 3 అంటే 3 కాదు, 4 అంటే 4 కాదు, 5 అంటే 5 కాదు, 6 అంటే 6 కాదు, 7 అంటే 7 కాదు, 8 అంటే 8 కాదు, 9 అంటే 9 కాదు, 10 అంటే 10 కాదు, 11 అంటే 11 కాదు, 12 అంటే 12 కాదు, 12 అంటే ద్వాదశాదిత్యులు, 11 అంటే ఏకాదశ రుద్రులు, 10 అంటే దశావతారాలు, 9 అంటే నవగ్రహాలు, 8 అంటే అష్టదిక్పాలకులు, 7 అంటే సప్త ఋషులు, 8 అంటే పంచభూతాలు, 4 అంటే చతుర్వేదాలు, 3 అంటే త్రిమూర్తులు, 3 అంటే త్రిమూర్తులు, 1 అంటే సూర్యచంద్రులు, 2 అంటే కన్యకా పరమేశ్వరి మాత జై. వీరంగమొక్క చేత గణగణ గంటలు గల్లుమనియే వచ్చారు కురువేరు పైనిండ విభూతి వన్య వస్త్రము చేత వీర పలుక వీరి చేత నరకంగా ఒప్పబెట్టంగా దక్ష యాగం బెల్ల తల్లడిల్లే దక్ష యాగానికే చేటంచు చచ్చిరి దేవతలు కోట్లను మెట్లు పడ నరకంగా వరదలై రక్తంబు సురులు నింగిరించి చూసిరే ఆదిశక్తివి బస్సులో పెనుగొండ పట్టానా వయసులొసగు కుమారి మమ్ము కాచి రక్షించు వాసవి కన్యకాంబ. హలో
అమ్మవారికి గణపతయ ఇదం నమః. గంట కూడా పోస్తుండండి. అందరు కూడా ఇదం నమః అనాలి, స్వాహ అనకూడదు. ఇదం నమః. మీకు ఇప్పుడే చెప్పాను కదా, నా వస్తువు కాదు మీ వస్తువు నాయన, పదే పదే మనం గుర్తు చేయాల్సింది అలా. ఓం గణానాందవా గణపతిం హవామహే కవిం కవీనాముపోస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిः సీదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదం నమః. కింద పెట్టుకోండి పాత్ర. చేతికి లేకపోతే పైకి లేకపోతే హవామహే కవిం కవీనాముపోస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిः సీదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదం నమః. గణపతయ ఇదం నమః. కొన్ని సమితలు వేయండి అమ్మ. అక్కడ ఉండకారు పరమేన అమ్మ మధ్యలో వేయకండి, జ్వాల మధ్యలో వేయకండి, సైడ్స్ కి వేయండి. వెలిగినాక అప్పుడు మీద వేసినా ఉదమైపోతుంది. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. ఇదం నమః. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. కవీనాన్వా కవీనాగమిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. గణపతిం ఇదం నమః. ఓం నిధినాన్త్వా నిధిపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సీదసాదనగ్గు స్వాహా. నిధిపతిం ఇదం నమః. నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే స్తలంబోదరాయ ఏకదండాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా. గణేశాయ ఇదం నమః. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే స్తలంబోదరాయ ఏకదండాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకోండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరదాదర్వజనం మే వశమానాయ కురు కురు మే స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ కురు కురు మే స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ కురు కురు మే స్వాహా. పిడికిల్లో పట్టుకోండి. అమ్మవారికి ఇంకా హారతి అవ్వలేదు, నైవేద్యం కూర్చోండి, అందరూ దర్శనం చేసుకుని కూర్చోండి. అటుకులు బెల్లము గరిక. అక్కడ ఎవ్వరు ఉండొద్దు, అక్కడ ప్రసాదాలు ఎట్టేటోళ్ళే ఉండాలి, మిగిలింది పూర్ణాతి సెట్ చేసేటోళ్ళే ఉండాలి. అక్కడ మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళండి. సెట్ తయారు చేసుకొని పెట్టుకోండి. సరిగా అది పూర్ణాతి సెట్ పర్వతం. సర్వకార్యేషు సర్వదా మీకు కార్యక్రమాల్లో పిల్లలకు చదువులు కానీ ముఖ్యంగా
సుప్రియాయ ఇదన్నమమ రూపాయలు పట్టుకుని వచ్చింది గొడవ అవుతుంది. దానికి కారణం ఎవరు అంటే బుద్ధి మంచిగా ఉంటే ద్రవ్యం మంచిగా ఉంటుంది, బుద్ధి మంచిగా లేకపోతే ద్రవ్యం మంచిగా ఉంటుంది. కాబట్టి మా బుద్ధి ఎప్పుడు కూడా ప్రచోదనం అవ్వాలి అని చెప్పి నమస్కారం చేసుకొని హృదయ ఇదన్నమమ శనేశ్వరాయ ఇదన్నమమ. తర్వాత రాహు. రాహు అంటే సర్పదోషాలకు కారకుడు. మనకు వివాహం జరగకపోవడానికి మన అలాగే మన కులదేవతను మర్చిపోతారంటే జ్ఞానము. జ్ఞానం అనగానే సన్యాసత్వం వచ్చే జ్ఞానం కాదు. పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండవు. కాబట్టి మా పిల్లలకు కానీ మా కానీ పెద్దలు కనిపించగానే గురువులు కనిపించగానే నమస్కారం చేసే జ్ఞానం మాకు కావాలని చెప్పి కేదవే నమః అనుకోండి. చెప్పండి అందరూ కూడా ఒకసారి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ. నైవేద్యము ఆరతి వాళ్ళ కిందకి అందరూ వేసారా? 12 సార్లు నెయ్యి వేసారండి అందరూ. పసుపు కుంకుమ వేసారా? మీ దగ్గరికి వస్తుంది. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పూర్ణాన్యము అన్ని ఒకటిసారి గుమ్మరించారండి. అగ్ని హృతం అయిపోతుంది అంటే ఆయన నిధనం అవుతారు. అంటే వేరే మాట ఉపయోగించద్దు. హోమగుండంలో అందరికి ఒకసారి పైకి చూపి అమ్మా. ఏమంటే ఒకసారి పైకి రండి. పూర్ణావతిని అందరు దండం పెట్టుకోండి. అమ్మా ఇక్కడ నెయ్యి వేసిన వాళ్ళు ఎవరు? అందరు కూడా నిల్చోండి. ఇగో మీరు ఇట్లా వచ్చేసేయండి. మీరు ఇట్లా వచ్చేసేయండి. అందరూ పూర్ణావతి లేచి నిల్చోండి. అందరూ కూడా నేను స్వాహ అన్నప్పుడు మాత్రమే వెయ్యాలి. అమ్మ ఇస్తరాకులు వేయకూడదు. ఆ మూటను లేపి అగ్నిగుండం లోపల వేయండి. స్వాహ అన్నప్పుడే వేయాలి. ఇలా వేయండి. ఇట్లా కుచ్చిళ్ళు వస్తట్టు, కుచ్చిళ్ళు ఇట్లా లోపలికి పోయేటట్టు వారికి ఇవ్వండి. అక్కడ కొంచెం జ్వాల రానియండి. జ్వాల ఉందమ్మా? ఇక్కడ జ్వాల ఉందా? చూడండి. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్ల ధ్వనులు బయట దాకా వినిపించాలి. అమీర్పేట దాకా వినిపించాలి. సప్తమే అగ్నిదే ఇదత్కృతాః సప్త జిహ్వా సప్త హోత్రాణి సప్త కామ ప్రియాణేతి. మీరు అటుకోవాలి. ఓం సప్తమే అగ్నిదే సమిదత్కృతాః సప్త జిహ్వా సప్త హోత్రాణి సప్త కామ ప్రియాణేతి. నమః స్వాహా. వసోద్ధారాందో పూర్ణాహుతి ఉత్తమాంజోసి. సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి. అదే వస్తుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. అమ్మ కుర్చీలుగా వేయాలి. సోము ఆడవాళ్ళు పట్టుకొని మగవాళ్ళు నెయ్యి వేస్తుంటారు.
అమ్మా సులువు పట్టుకోండి అమ్మా మీరందరూ ఇక్కడ ఉన్నారు మనకు ఓపెన్ కదలండి అది నిల్చోవాలి అమ్మా హోమద్రవ్యం తర్వాత పట్టుకోండి ఇప్పుడు ప్రవేశం చేసినప్పుడు నేను చెప్తాను కదా దానికి సమయం ఉంది నెయ్యి వస్తున్నా నెయ్యి దారబాటను వాళ్ళు పట్టుకోండి చాలా అంతే నేను చెప్పినప్పుడు ఇప్పుడే కాదు ఒక్క షంఠమే వయష్టమే ప్రియంజమే రామస్తమే పతంజమే శ్రేయస్తమే వాసవి మాతా కీ కర్పూరం వేసి వెలిగించండి అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి అగ్నయ సప్తవతయ ఇదం నమమ వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తలా 201 రూపాయలు దగ్గర పెట్టుకోండి చెప్తారు చెప్తారు ఒక్క నిమిషం ఇంకా అక్కడలాగా రాలేదు ఇంకా అక్కడలాగా రాలేదు స్వామి నెయ్యి వేసిన వాళ్ళు ఒక 201 రూపాయలు చేతిలో పట్టు అగ్గిపుల్లలు వేసేయండి వస్తుంది అది అదే వస్తుంది ప్రాబ్లం లేదు శత్రుబాధ వాసవి మాత సంపూర్ణ ఫల సిద్ధ్యర్థం మమ పుత్రాన్ దేహి ధనం దేహి యశో దేహి బుద్ధిం దేహి ఆరోగ్యవంతం ఐశ్వర్యవంతం కురు కురుం యథాశక్తి బ్రాహ్మణ ముఖేన యథాశక్తి సంభవిత ద్రవ్యాది దానాని తుభ్యమహం అహం సంప్రతతే అయ్యా నెయ్యి వేసుకోడానికి రండి నా దగ్గరికి రండి ఇప్పుడే మొక్కద్దు తర్వాత నేను చెప్పినప్పుడు మీరు అక్కడ వెళ్ళాలా అయ్యా జ్వాల రావాలి ప్రదక్షిణ చేసినప్పుడు జ్వాల రావాలి అయిపోయిందా అందరూ మీ జ్వాల వస్తుంది కదమ్మా ఒక్కసారి జ్వాల రావాలి మీరు ప్లేస్ మీద మీరు నిల్చోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాసవి మాత పూజితం మయాదేవి పరిధ్యాన ఆవాహన షోడశోప పూజయా చ భగవాన్ యజ్ఞేశ్వర వాసవి మాత పూజితం మయాదేవి భోజనం మనం చేసినట్టు మనకు రేపులు వచ్చినాక మనకు ఎట్లా ఆహారం మిగిలిస్తామో భగవంతుడికి రేపు వచ్చింది అనడానికి మొత్తం ఖాళీ చేయకూడదు సర్వకామద శ్రీ గిరినిలయ విరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద మరి ఆడ పెట్టుకున్నావు బ్యాగ్లో పెట్టాను ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చేయాలి ఇక కాదు ఇటు మూలకే పెట్టమన్నాడు ఎవరికి ఇచ్చిన వాళ్ళు నీదే బాధ్యత నువ్వు వచ్చినప్పు నేను
నీవి డబ్బా అమ్మా ఇది కవర్ పక్క పెట్టండి అది పోసిపోండి మళ్ళీ అలా అయిపోతే వద్దాం ఇక్కడ ఇవ్వండి అది ఇక్కడ ఇచ్చండి అక్కడ దిగండి కవర్ ఇచ్చే ఇటు పోస్తాను విజయ రూపిణి జనని శివకామిని అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని తొలగు భయాలు నిజతము మాకు నిలచి జయమునియవే అమ్మా బాబా అట్లా ఉండమన్నాడు జనని తిన్నికెళ్ళండి నిలబడకండి అక్కడ తిన్నికెళ్ళండి శ్రీకారవాసిని జగత్మోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకారరూపిణి లింకారవాసిని జగదేకరోహిణి ప్రకృతి స్వరూపిణి సర్వార్థగేహిని సకలార్థవాహిని భక్తాదదాయిని సహరాజగేహిని ఓంకారరూపిణి మాధురి మీనాక్షి అనురాగ శ్రీవల్లి ఓంకారరూపిణి లింగారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి చెప్పాలి మీకు అక్కడ జరగప్లేసి విజయ కనక దుర్గా శివానంద మహాకనక దుర్గా ఇంద్రకీలగిరి పైన ఈ కొండను గావించెను పరమశివుని మెప్పించి చెప్పు నేను ఏపీ యూట్యూబ్లో పెట్టాను.
కొన్ని కావాలా చెప్పు ఒక్క జరిగమ్మా